ఎదురెళ్ళిన వాళ్ళందరినీ ఏమండి సజీవంగా తగలెట్టేయడం. ఏమండి వాడు ఆహారం ఏంటో తెలుసా? కోతి రక్తం తాగి బతికేవాడు అంట. ఏ రక్తం? కోతి రక్తం తాగు బ్రతికేవాడు. కానీ మనుషుల రక్తాన్ని కూడా వాడు తాగుతున్నాడన్న సంగతి వాడు వెలుగులోకి వచ్చాయి. ఎంతమంది పోలీసులను పొట్టన పెట్టుకున్నాడు, ఎంతమంది అభాగ్యులు అన్యాయమైపోయారు. ఏమండి అలాంటి వాడునండి ఒక పోలీస్ అధికారి కణతలలో పెట్టి పేల్చేసాడండి. యుద్ధం ఆడు ఎన్కౌంటర్లో చచ్చిపోయాడు. ఆయన తూర్పుగోదావరి జిల్లా అయింది. ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయిపోయి ఉన్నాడు. ఏమండి చచ్చిపోయాడండి. ఇప్పుడు కేసులన్నీ ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ కేసులు అన్నీ కూడా నమోదై ఉన్నాయో విచారణకి ఎంక్వైరీకి రావాలి, కోర్టులకు వెళ్ళాలి. అతనిపై ఎన్ని కేసులు ఉన్నాయో చచ్చిపోగానే కేసులన్నీ ఏమైపోతాయి అమ్మా? ఎంక్వైరీ చేసి విచారణ నువ్వు చేసావా లేదని బోన్లోకి రావాలంటే మనిషి ఉండాలి వద్దా? చచ్చిపోయాడు కదండి. చచ్చిపోయినప్పుడు ఇంకా కేసులు ఏముంటాయండి? అన్ని పోలీస్ స్టేషన్లో బంద్, క్లోజ్ కేసు. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, విచిత్రం చెప్పమంటారా? ఇక్కడ కేసు ఫైలు క్లోజ్ అయి ఉంటుందేమో కానీ చచ్చిన తరువాత క్రీస్తు న్యాయపీఠం ముందు ఓపెన్ అయిపోద్ది ఫైలు. ఈ భూమి మీద చచ్చిపోగానే కేసులన్నీ క్లోజ్. దేవుని న్యాయపీఠం ముందు కేసు అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనుషులు శరీరముతో చేయు మంచి కార్యమైనను చెడ్డ కార్యములైనను జరిగించు ఏదో ఒక రోజు క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలి. దుర్మార్గులుగా బ్రతికేస్తున్నారండి భూమి మీద. నిజమండి. భయం లేదు, పాపభీతి లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమండి అల్లకొల్లాలు, నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, పెరిగిపోతున్నాయి. ఏమండి దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, దుష్టుడు మరణముందుట ఆయనకి ఇష్టము లేదని చెప్తున్నాడు. తెలుసా అండి? యెహెజ్కేలు గ్రంథంలో చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము. దుష్టుళ్ళు మరణముందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, వాళ్ళు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు. చూసారండి ఎంత మంచి మాటండి దేవుడు. దుష్టుడుగా భూమి మీద చచ్చిపోయాడు అనుకోండి, నరకానికి వెళ్ళిపోతాడు, నేనున్న లోకానికి రాడు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అతను ఏం చేయాలి? తన ప్రవర్తనను దిద్దుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి. అప్పుడే కదా నాకు సంతోషం, అప్పుడే కదా నాకు సంతోషం అంటున్నాడు. ఏమండి ప్రకటన గ్రంథం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు మన చేతిలో పెట్టిన ఈ దివ్య జ్ఞాన గ్రంథం ఎందుకో తెలుసండి? మన బ్రతుకులను మార్చుకోవటానికేనండి, మన బ్రతుకులను దిద్దుకోవటానికేనండి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం అండి. బ్రతుకుండగా ఎవరు సద్వినియోగం చేసుకుంటున్నారు చెప్పండి? అందరూ దుర్వినియోగమే. ఏమండి బైబిల్ అంటే ఏంటో మత పుస్తకంగా చూస్తున్నారే తప్ప బ్రతుకు పుస్తకంగా మాత్రం ఎవరు చూడడం లేదు. పిచ్చోడు చేతిలో వజ్రం ఉన్నట్టుగా అతను దాని విలువ తెలియనట్టుగా రాయిగానే భావిస్తాడు పిచ్చివాడు వజ్రాన్ని. అలాగే ఈరోజు సమాజం బైబిల్ని కూడా అలాగే భావిస్తుంది. ఎంతో విలువైంది ప్రియమైన దేవుని పిల్లారా బైబిల్. ఏమండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చేయనివ్వు, అపవిత్రుడయ్యాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము.
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన శాలరీ, జీతం, మంత్లీ జీతం కాదండి, ఇది నా యొద్ద ఉంది అంటున్నాడు. మీకు అర్థమైందండి? అన్యాయం చేసేవాడిని ఇంకా చేయనివ్వమంటున్నాడేంటి? ఏమండి? అన్యాయము చేసేవాడిని ఇంకా చేయనివ్వండి, పరిశుద్ధుడిగా ఉండేవాడిని పరిశుద్ధుడిగా ఉండనివ్వండి, అపవిత్రుగా ఉండేవాడిని అపవిత్రంగానే ఉండనివ్వండి. ఏమండి? ఏదో ఒక రోజు వాని వాని క్రియలు చొప్పున నేను ఇస్తాను వాళ్ళకి జీతం అంటున్నాడు. ఏమండి? అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయమంటున్నాడు అండి దేవుడు. అండి లైసెన్స్ అని ఇస్తున్నాడా మనకి తప్పులు చేయమని? ఏమండి? మీకు అర్థం అవ్వాలంటే మాట చెప్పమంటారా? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయము చివరి అధ్యాయంలో రాశాడండి ఈ మాట. ఎందుకు తెలుసండి? బ్రతుకును చక్కదిద్దుకోమని, సరిచేసుకోమని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో విలువైన మాటలు, ఎన్నో ఆశ్చర్యకరమైన మాటలు, మన జీవితాలను సరిదిద్దుకునే మాటలు, మన బ్రతుకులను బాగు చేసుకునే మాటలు ఎన్నో 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 చెప్పాడు దేవుడు. చెప్పాడు 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 చేతులెత్తేసాడు. చివరి అధ్యాయానికి వచ్చేటప్పటికి అన్యాయం చేసేవాడిని చేసినవాడిని. ఇంకా ఏమండి? మన ఇళ్ళలో పిల్లలండి తప్పు చేస్తూ ఉంటారండి, అర్ధరాత్రులు వస్తూ ఉంటారు. ఎందుకురా నువ్వు ఇంత అర్ధరాత్రులు వస్తున్నావు ఏంట్రా? ఏంట్రా నీ పని ఏంట్రా? బుద్ధిగా బ్రతకరా, నీ జీవితం బాగుపడుతుందరా? ఎందుకురా చెడు తిరుగుతున్నావు, చెడు అలవాట్లు పడుతున్నావు, చెడు స్నేహితులతో వెళ్తున్నావు ఎందుకురా అని మనం తండ్రిగా తల్లిగా ఎన్ని మాటలు చెప్తామండి? చెప్పమా? చెప్తాం, ఎన్నోసార్లు చెప్తాం. తర్వాత చెప్పమండి, ఏంటండి మీ అబ్బాయి అర్ధరాత్రి వస్తున్నాడు, మధ్యలో తెరువులాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అందరినండి, సౌండ్లు చేసుకుంటూ వస్తున్నాడు, ఏంటండి మీ అబ్బాయి ఇలాగా అని అనగానే తండ్రి ఏమంటాడు? ఏమండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఏం చెప్తున్నా తెలుసా? బాగుపడరా, ఎందుకు ఇలాగుంటావు, బుద్ధిగా చదువుకోరా, ఆ డిగ్రీ ఏదో పాస్ అయితేమో ఉద్యోగం వస్తుందిరా, లేకపోతే ఇంకా ఎందుకు ఇలా తిరుగుతున్నావు, ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోరా, ఎందుకురా అని నేను ఎన్నోసార్లు చెప్పు చూశానండి. నా వల్ల కాలేదండి. అలాగే అయిపోయాడండి. మరి ఏం చేస్తాం చెప్పండి? పోలీసులు వస్తారు ఇంటికి, మీ అబ్బాయి పేరు ఇదేనండి, అవునండి మా అబ్బాయి. ఏమైంది? మీ అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడండి. ఏదో తప్పు చేశాడండి. తప్పు చేయగానే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేయాలి చెప్పండి? నేను చెప్పాను వాడి జీవితం ఇలాగ అయిపోతుందని నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదండి. నా వల్ల కాదు పోలీస్ అయ్యగారు, మీరేం చేయాలనుకుంటే చేసేయండి అంటాడండి. ఏమండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం మనం. వెళ్ళిన తర్వాత, అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, తీపి పులుపు లేకపోతే కారం ఇలాంటివి మీరు తినకూడదమ్మా, జాగ్రత్తగా ఉండండి అమ్మా, అల్సర్ వచ్చేసింది మీకు, జాగ్రత్తగా ఉండండి, ఇదిగో ఈ మందులే మీరు ఈ మందులు వాడండి, ఈ ఆహారం తీసుకోండి అని చెప్తాడు. అలాగేనండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. పేగుల్లో పుళ్ళు ఏర్పడిపోతాయి. అల్సర్ అంటే తెలుసండి? పేగుల్లో పుళ్ళు అండి. కారాలు మసాలాలు ఎక్కువ తినేస్తుంటే అబ్బబ్బబ్బా లోన అల్సర్లు వచ్చేస్తాయి. అది ఏమొద్దు తెలుసా? ముదురుపోయి వైద్యం చేయించుకోపోతే క్యాన్సర్లో పెట్టద్ది. కొద్ది కాలం తర్వాత మరలా వెళ్తారు. వెళ్ళిన తర్వాత, అయ్యగారు డాక్టర్ గారు నా పరిస్థితి ఏం బాగోలేదు అనగానే ఏం చెప్తాడు డాక్టర్ గారు చెప్పండి? ఏం చెప్తాడు? అప్పుడేమో ఏమీ తినొద్దు, ఇవి వాడు మందులు అంటాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? మొత్తం అన్ని తినే అంటాడు. ఎందుకు? రోగం ముదిరిపోయింది, క్యాన్సర్లో పెట్టింది, ఎక్కువ కాలం బ్రతకో, నీకు ఇష్టమైన తినే అంటాడు. అంతే. నేను చెప్పాను కదా, మరి నువ్వేం చేసావు? నేను చెప్పాను, నువ్వేం చేస్తావు? నువ్వేం తినొద్దు, ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవి వాడాలని చెప్తున్నప్పుడు నువ్వు అది ఫాలో అవ్వాలా వద్దా? అవ్వాలి. కానీ నువ్వేం చేసావు? ఇష్టం వచ్చినట్టు తినేసావు, అందుకునే క్యాన్సర్ ముదిరిపోయిందమ్మా, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు అంటాడు. చూసారా? అలాగే దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? అన్యాయము చేసేవాడిని చేసినవాడే.
నీతిమంతుడుగా ఉండండి. ఏదో ఒక రోజు నేను వస్తాను, క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు ఫైల్ ఓపెన్ అవుతుంది. నేనేం చెప్పాను, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో విలువైన మాటలు చెప్పాను. పెడచెవిని పెట్టావు. ఈరోజు నువ్వు నా కళ్ళ ముందు నిలబడుతుంటే తల దించుకుని ఉంటున్నావా? ఎందుకు వచ్చింది నీకు పరిస్థితి అని అడుగుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక సందర్భం చూస్తానండి, దేవుడు చూపిస్తానండి. దేవుడు అండి ఎంత మంచివాడు తెలుసండి. మంచివాడండి, బ్రతుకులు మార్చుకోమంటున్నాడండి. ఎవరిపైన కక్షలు లేవండి ఆయనకి. కక్ష లేదు. మారాలి ఏమండి, పాపములో నుండి బయటకు పడాలి. నేనున్న లోకం పరలోకం రావాలి. ఎవరిని పోగొట్టుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. ప్రేమైన వాళ్ళారా, ఇష్టం లేదు. ఏమండి, ఒకసారి చూడండి లోకసువార్త, ముగించేస్తాను. సోదరులకు ఎక్కువ మన అవకాశం ఇద్దాం. లోకసువార్త 15వ అధ్యాయం చూడండి. లోకసువార్త 15వ అధ్యాయం. ఏమండి, మనకి బాగా తెలుసు తప్పిపోయిన కుమారుడు గొడవ. ఏమండి, చూడండి ఒకసారి 11వ వచనం చూద్దాం. ముందు పైన చూడండి ఒకసారి, 5 నుండి చూడండి ఒకసారి, 7వ వచనం నుండి. అటువలే మారు మనసక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందండి. ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఏమండి, మీకు మాట చెప్పమంటారా? చర్చికండి భార్యని, పిల్లలని, అందరినీ తీసుకొస్తాడండి చక్కగా ప్రతి ఆదివారం బండి మీద. పిల్లలు భార్యలు చర్చిలోకి వెళతారు, ఈయన మాత్రం మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. ఇదేంటి? నాలాంటి సేవకులు గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైనా బ్రదర్ గారు మీ భార్యని పిల్లల్ని తీసుకుని లోనికి వెళ్ళిపోతున్నారు, చక్కగా ఉన్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, మీరు కూడా 2 కొద్ది దేవుని మాటలు విందామని అంటాడు. అప్పుడు ఏమంటాడు? అయ్యా నేను ఇంకా లోకంలోనే ఉన్నానయ్యా, నేను ఇంకా పాపంలోనే ఉన్నానయ్యా, నేను దేవుని సన్నిధిలోకి రావడానికి నాకు అర్హత లేదయ్యా, నన్ను వదిలేయండి అంటాడండి. మంచివాడైతే కదా. నేను ఇంకా లోకంలో ఉన్నాను, నాకు అలవాట్లన్నీ ఉన్నాయి, నాకు బలహీనతలు ఉన్నాయి. ఏమండి, అసలు ఎవరి కొరకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? ఏమండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులో లోకమునకు వచ్చేనని తెలుసు కదా మనకి. మాట నమ్మదగిరింది కదా. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి వచ్చాడు. అప్పుడు ఏం చెప్పాలి తెలుసా? అయ్యా నీలాంటి వాడి కోసమే యేసుక్రీస్తు వచ్చాడయ్యా, నీలాంటి వాడి కోసమేనా యేసు వచ్చాడు. అసలు రావలసింది చర్చిలోకి ఎవరు తెలుసా? ముందు నువ్వేనయ్యా. నీ భార్య, నీ పిల్లలందరూ కూడా ఏమైపోయారు? మారిపోయారు, నీతిమంతులుగా మారిపోయారు. వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. రావాల్సింది ఎవరో తెలుసా? నువ్వే. ఆ బలాలేంటో బలహీనతలు ఏంటో దేవుడు చూసుకుంటాడు. ఒక్కసారి దేవుని మాటలు వినయ్యా, ఒకసారి దేవుని మాటలు విను. ఏమో నీ మనసును మార్చొచ్చు దేవుడు, నీ బలహీనతలు తీసివేయచ్చు దేవుడు. రా ఒకసారి. నీతిమంతులు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. 99 మంది నీతిమంతులు, 99 మంది నీతిమంతుల విషయమై సంతోషము కంటే ఒక్క పాపి మారు మనస్సు విషయములో పరలోకములో దేవుని సంతోషం, ఎక్కువ సంతోషం. ఏమండి, చూడండి ఒకసారి తప్పిపోయిన కుమారుడు గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి కింద ఉంటుంది 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏమండి, పైనుండి చదవండి ఒకసారి. మరియు ఆయన ఇట్లైనను, అదిగోండి వచనం చెప్పండి. 11వ వచనం చూడండి. ఒక ఆయనకండి ఇద్దరు కొడుకులండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడిగేసాడండి. ఆస్తిని ఇచ్చేయడండి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే స్నేహితుల మాటలు వింటూ ఉంటారు.
అరే మీ నాన్న నీకు ఏమేస్తున్నాడు రా, నీకు సరిగ్గా ఇవ్వట్లేదు, మీ అన్నీ చూసి అంత బాగా చూసుకుంటున్నాడు, పొలాలు పెడుతూ ఉంటారు ఇలాగా, తెలుసా మీకు? వీడికి ఏమనుకుంటాడు, నిజమే కదా నిజమే కదా అంటాడు. వీడి బుద్ధి బాగోదు కాబట్టి జాగ్రత్తగా తండ్రిని వీడి దగ్గర జాగ్రత్తగా ఉంటాడు. ముందు పెద్ద కొడుకు బాగుంటాడు, ఏమండి? కానీ ఒక రోజు అంటాడు, నాకు ఆస్తిని ఇచ్చేస్తావు ఇవ్వవా, గొడవ. అప్పుడు ఏం చేస్తాడు? పనిచేస్తాడండి. పనిచేసిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? చదవండి. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశానికి వడ్డిపోతాడండి, ఆస్తిని మొత్తం విదేశాలకి. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసి అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశములో గొప్ప కరువు వచ్చేసిందండి. ఇబ్బంది పడిపోతున్నాడండి. ఇష్టం వచ్చినట్టు తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, ఉన్న ఆస్తినంతా ఏమండి ఏమై ఉంటుందండి, కూర్చుని తింటేనంట కొండలైనా అరిగిపోతాయంటండి. నిజమే మరి. ఉన్న ఆస్తినంత ఏమండి ఇదేనా అబద్ధం అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు ఏదో ఉపమానం చెప్తున్నాడు, ఇదేదో కల్పితం అనుకుంటున్నారా? జరిగిన సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసండి? ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? కరువు వచ్చింది ఏ ప్రాంతంలో వచ్చింది ఒకప్పుడు అమ్మా? క్రీస్తుకు పూర్వం ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది ప్రేమిన వాళ్ళారా. దాని పరిసర ప్రాంతాల్లో ఏంటది ఇశ్రాయేలు ప్రాంతంలో కరువు వచ్చింది యోసేపు కాలంలో, తెలుసా మీకు? ఆ టైంలో జరిగి ఉంటుందండి. ఎందుకంటే కరువు అన్నాడు ఇక్కడ, చూసారా? ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు రాగానే తినటానికి తిండి లేదండి. చదవండి. కరువు రాగా ఇబ్బంది పడిసాగి ఏమండి వెళ్ళి ఆ దేశములో ఒక చెంత చేరాడండి. చాలామంది అండి విదేశాలకు వెళ్తూ ఉంటారండి. మన వాళ్ళు వెళ్తారా పని చేయడానికి, గొర్రెలు కాయడానికి, ఒంట్లు కాయడానికి వెళ్తూ ఉంటారు, తెలుసమ్మా? వెళ్తూ ఉంటారు. ఏమండి మొత్తానికి వెళ్ళాడండి అతడు. అయ్యా నాకు కరువు వచ్చేసింది, తినటానికి తిండి గింజలు లేవు, తెచ్చుకున్న ఆస్తి అంతా అయిపోయింది, నాకు ఏదన్నా పని చెప్పండి అయ్యా అని. కానీ ఒకరి దగ్గరికి వెళ్ళాడండి. వాడు ఏదో మంచి పని ఏదన్నా ఇస్తాడేమో అనుకున్నాడు, పాపం అనుకున్నాడు. తీరా చూస్తే ఏం పని ఇచ్చాడు తెలుసా? పందులు కాయమని ఇచ్చాడండి పని. ఈ పని ఇది పందులు మేపమన్నాడండి. అబ్బా, ఆస్తినంత అమ్మేసుకుని ఇష్టం వచ్చినాడు తిరిగేసి పోగొట్టుకొని చివరికి ఏదేసుకొచ్చాడు? పందులు మేపడానికి పనిలో దిగాడు. ఇంకా చూడండి కిందకి. ఇంకా ఏమంటే ఇది యథార్థ సంఘటన అండి, అబద్ధం అనుకోకండి. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. అంటే పందులు తిను పొట్టుతో కడుపు నింపుకొని ఆకలి తీర్చుకోవడానికి చూశాడంట. పనిలో పెట్టుకున్న యజమానికి వాడు కాస్త అన్నం పెట్టాలని లేదండి. పనిలో పెట్టుకున్నాడు కదా పందులు మేపమని, అన్నం పెట్టాలి కదండి. అంటే అన్నం కూడా కరువు అండి, భయంకరమైన కరువు. అమ్మో, ఒక ముద్ద నేను వీడికి పెడితే నా ఇంట్లో మా పిల్లలకి ఏం కావాలి? యజమాని చూశాడండి. చూసారా యజమాని ఎలాగైపోయాడు? స్వార్థం. పనిలో పెట్టుకున్న వాడికి అన్నం పెడతలేదు. అప్పుడు ఏమనుకున్నాడు తెలుసా అండి? పందులకు వేసే పొట్టు తిని ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు ఏంటండి. అయ్యి బాబు, ఎంత దిగజారిపోయాడండి. ఆస్తిపరుడు ఒకప్పుడు, ఎంత ఆస్తిపరుడు అండి. ఏమండి అలాంటి స్థితిలో నుండి ఎంత స్థితికి వెళ్ళిపోయాడు? పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకోవాలని స్థాయికి దిగిపోయాడు. దిగిపోయి చదవండి ఏమంటున్నాడు? ఆశపడును కానీ సరేండి ఏమీ ఇవ్వలేదు, కరువు. అయితే బుద్ధి వచ్చిందండి. బుద్ధి వచ్చింది. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా తండ్రి దగ్గర ఎంతమంది పనివాళ్ళు ఎవరెక్కడని చప్పట్లు కొట్టగానే నా కళ్ళ ముందు వచ్చేస్తాయి ప్రతిది కూడా.
అలాంటిది ఆస్తినంతా అమ్ముకుని దేశం కాని దేశం వచ్చి ఆస్తినంతా పోగొట్టుకుని కరువు ఉన్న పరిస్థితికి వచ్చి పందులు తినే పొట్టు తినడానికి నేను సిద్ధపడిపోయానా ఏంటి అని రియలైజ్ అయిపోయాడండి. బుద్ధి వచ్చేసిందండి. బుద్ధి వచ్చేసింది. ఎందుకు ఈ బ్రతుకు ఏంటి, ఎంత స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నాను ఈ స్థాయికి వచ్చేసానా అని దిగిపోయాడని బాధపడిపోయాడని బుద్ధి వచ్చేసిందండి. బుద్ధి వచ్చండి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 17 వచనం. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, ఏమండి, నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధం, పరలోకం ఎంటర్ అయిపోయింది ఇక్కడ. పాపం విడువని నీకు పరలోకం సాధ్యమా? టైటిల్. పరలోకమునకు చదవండి. పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఏమండి, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకోమని. ఏమండి, ఎంత ఆశ్చర్యం అండి తెలుసండి. సొంత కుమారుడు, రెండవ కుమారుడు, చిన్నవాడు, అంతేనా, చిన్నవాడు నా తండ్రి దగ్గరికి వెళితే నన్ను ఒకవేళ చేర్చుకుంటాడో లేదో, నన్ను క్షమిస్తాడో లేదో అని భయపడి కూలివాడిగానైనా తన దగ్గర కూలి పని చేసుకుంటున్నారు కదా, వాడిలో ఒకడిగానైనా పనేదನ್ನು ఇప్పిస్తే ఆ పనితో నా బ్రతుకుతాను అనుకున్నాడండి. ఎంత దిగిపోయాడు చూసారా. ఇప్పుడు అతను తండ్రి కాదు, ఇప్పుడు యజమానిగా భావిస్తున్నాడు. ఇప్పుడు యజమానిగా భావిస్తున్నాడు చూసారా. అనుకున్నాడండి, అనుకుని బయలుదేరిపోయాడండి. చదవండి. తండ్రి దగ్గరకు వచ్చాడండి. తండ్రి దగ్గరకు వచ్చేసాడు. 20 వచనం. ఏమంటే దూరంగా చూశాడండి. దూరంగా చూడగానే అమ్మ బాబోయ్, నా కొడుకులా ఉన్నాడేంటి, నా చిన్నోళ్ళలా ఉన్నాడేంటి, అయ్యి బాబోయ్ నా కొడుకు వచ్చేసాడని ఎదురెళ్ళిపోయాడండి. పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళిపోయాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, మరలా పరలోకం అని వచ్చిందండి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, పాపం చేశాను, ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అబ్బా, దేవుని దగ్గర ఎంత దిగిపోయాడు చూసారా. నేను తప్పు చేస్తున్నాను, తప్పు చేశాను తండ్రి, పాపిని తండ్రి, నేను పాపిని, నీకు నేను కుమారుడిగా అనిపించుకొనుటకు యోగ్యుడిని కాడు నాయన, యోగ్యుడిని కాను నేను. అయితే తండ్రి ఏమంటాడు చూడండి. దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి చిన్న కుమారుడు కట్టి, చేతికి ఉంగరం తొడిగి, పాదములకు చెప్పులు తొడిగి, క్రొవ్విన పశువును ఒకటి తెచ్చి వధించి, ఏమండి ఫంక్షన్ చేసేసాడండి. ఫంక్షన్ చేశాడు. నా కుమారుడు వచ్చేసాడు, ఇక ప్రశస్త వస్త్రములు తీసుకొచ్చాడు, ఉంగరాలు తొడిగించాడు. ఏమండి ఫంక్షన్ చేసేసాడండి. ఫంక్షన్ చేస్తున్నాడు. చేయగానే పెద్ద కొడుకు పొలంలో పని చేసుకుని వస్తున్నాడు. వచ్చాడు, ఇంటికి వచ్చాడు. రాగానే ఈ స్టీరియో లైట్లు ఏంటి, గొడవ ఏంటి, తోరణాలేంటి, ఈ బాజాలేంటి, భజంత్రీలేంటి, ఏం జరుగుతుందో తెలియలేదు మనోడికి, తెలియట్లేదు. అప్పుడు పనోడిని పిలిచాడు. వెళ్ళరారా, ఏం జరుగుతుంది ఇక్కడ మా ఇంట్లో, ఏంటి అసలు అంటే, మీ తమ్ముడు వచ్చాడయ్యా. ఏంటి, నా తమ్ముడు వచ్చాడా? వస్తే ఇటు ఇంత ఫంక్షన్ చేస్తున్నాడు, ఇటు మా నాన్న ఇంత ఫంక్షన్ చేస్తున్నాడండి.
ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా అండి, లోనకు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు పెద్ద కొడుకు. లోనకి, ఇంట్లోనికి వెళ్ళకుండా తండ్రిని పిలిచాడు, నాన్న వెళ్ళరా నువ్వు బయటికి, వెళ్ళరా. ఎరా ఈటరా, అసలు నీ మాట నేను ఎప్పుడైనా జవదాటానా? జవదాటలేదు. అసలు నువ్వు ఏం చెప్పావో అది మేరకుండా నా జీవితం నీ చేతిలో పెట్టి నువ్వు ఏం చెప్పమంటున్నా, ఎలా బ్రతకమన్నావు అలాగే బ్రతకాను కదా, అలాగే ఉన్నాను కదా. ఎప్పుడైనా నా స్నేహితులతో ఎంజాయ్ చేయరా అని కొంత 10 రూపాయలు కూడా ఇవ్వలేదు నువ్వు నాకు. ఎప్పుడు కూడా నా స్నేహితులతో సుఖపడమని, ఎంజాయ్ చేయమని, ఫంక్షన్ పెట్టుకోమని, పోనీ ఎక్కడికైనా వెళ్ళి చేయమని ఏమీ చెప్పలేదు నాకు ఎప్పుడు కూడా. ఏటి తమ్ముడు రాగానే ఏటి ఇంత ఫంక్షన్ చేసేసావేంటి, అసలు నేనేమైపోవాలి, అసలు ఏంటని అడిగాడండి. అడిగితే తండ్రి ఏమన్నాడు తెలుసా? చూడండి 24 వచ్చింది చూడండి ఒకసారి. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చచ్చిపోయాడా? ఏమండి, తప్పిపోయి దొరికాడా, వచ్చాడా, చచ్చిపోయి బ్రతికాడా? అమ్మా రెండునండి. చచ్చిపోయాడు తెలుసా అతను సగం. ఏమండి ఇంకా ఏం మాట్లాడకండి రా, ఇప్పటికే చచ్చిపోయి ఉన్నాను రా, సగం చచ్చున్నాను, మళ్ళీ నన్ను చంపొద్దురా అంటారు చాలామంది. అంటే ఏంటి? పశ్చాత్తాపడుతున్నాడు, తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి అడుగు వేస్తున్నాడు. ఇప్పటి వరకు లోకం వైపు తిరిగి చూశాడు, ఇదే రంగుల ప్రపంచం, ఇదే బ్రతుకు అనుకున్నాడు. ఒక్కసారి దేవుని వైపుకు తిరిగాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, చచ్చాడు. చచ్చి మరలా బ్రతికాడు, తప్పిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు అని పెద్ద కొడుకుతో ఏమన్నాడు చూడండి. అరే నీ తమ్ముడు వచ్చాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్వుని పశువును వధించెను, లోపలికి వెళ్ళక వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞని ఎన్నడూ మేరలేదు. ఎవరు జాబితాలో ఉన్నాడు తెలుసుతనో? నీతిమంతుని జాబితాలో ఉన్నాడండి. 99 మంది నీతిమంతుల్లో ఒకడు పెద్ద కొడుకు. ఎప్పుడు నీ ఆజ్ఞను మేరలేదు, నువ్వు చెప్పిన మాటను ఎప్పుడూ మేరలేదు నాయన, నీతిమంతుడిగానే బ్రతికాను తండ్రి. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు ఎప్పుడు కూడా మేకనన్నా కోయలేదు, నువ్వు మేక పిల్లనైనా కోయలేదు. మేక సంగతి పక్కనట్టు, మేక పిల్ల ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది, దాన్ని కూడా కోయలేదు కనీసం. అయితే నీ ఆస్తిని చూడండి, జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే, వీడి కొరకు నువ్వు క్రొవ్విన పశువును వధించి ఫంక్షన్ చేస్తున్నావా? నీ ఆస్తినంతా కాజేసి పట్టుకుపోయి వేశ్యలతో తిరుగుతూ లోకంలో తిరిగి బ్రతికి చచ్చిపోయి వచ్చినాడు, వాడికి నువ్వు ఫంక్షన్ చేస్తున్నావా అని అడిగాడండి. తండ్రి ఏమన్నాడు చూడండి ఒకసారి. అందుకతడు, కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉంటున్నావు, అవన్నీ నీ కదా, నువ్వు అవన్నీ నీ కదా చెప్పు. మనం సంతోషపడి ఆనందిస్తున్నావు, నీకు ఏది కావాలితో రెడీగా ఉంటుంది. నువ్వు మేక కావాలా, గేదె కావాలా, క్రొవ్విన ఎడ్డు ఏదైతే నీకు రెడీ, పని వాళ్ళు రెడీ, నీకు అన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి తర్వాత ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు కదా నాన్న, తిరిగి వచ్చాడు కదా, తప్పిపోయి దొరికాడు కదా. అతనితో చెప్పాడండి, నీతిమంతులు 99 నీతిమంతులుగా ఉన్నారు, ఒక్క పాపి మారు మనసు పొందు విషయంలో ఎక్కువ సంతోషం, తిరిగి వచ్చాడని ఏమండి ఫంక్షనే చేశాడండి తండ్రి. ఏమండి ప్రపంచ ప్రజలు కూడా అలాగే తిరిగి వస్తే
పరలోకములో పండుగండి దేవుడికి. ఒక పాపి విషయమై మారు మనసు పొందితే పరలోకములో దేవుడికి పండుగండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, పాపములో ఉండి చచ్చిపోయామంటే అన్యాయం అయిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. చనిపోయిన తరువాత అర్థమవుతుంది ఎంత తప్పు చేశామో అని, ఎంత తప్పు చేశామో అని అర్థమవుతుందండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకునేనండి దుష్టుడు మరణమందుట దేవునికి ఇష్టం లేదు. ఎందుకు తెలుసా? నరకానికి వెళ్ళిపోతాడు. ఏమండి, దుష్టుడే చనిపోతే నరకానికి పోవడమే దేవుడికి ఇష్టం లేదు. ఏమండి, మారు మనసు పొంది తన బ్రతుకును చక్కదిద్దుకొని ఏమండి బ్రతకటమే దేవునికి సంతోషం ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడేనండి పరలోకం వస్తుంది. పాపములో ఉండి పడి చచ్చిపోయారంటే దేవుడున్న లోకానికి మనం వెళ్ళము ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే అన్యాయము చేసేవాడిని చేసేనవండి, అపవిత్రంగా ఉన్నవాడిని ఉండనివ్వండి. చెప్పాను 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 ఈ లోకానికి. ఆఖరికి నా కుమారుడని యేసుక్రీస్తుని కూడా పంపించాను, యేసును పంపించాను. చంపేశారు. మంచిగా బ్రతకండరా, బుద్ధిగా బ్రతకండరా, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పడం తప్ప చెప్పండి. అలాంటి యేసుని పొట్టన పెట్టుకున్న లోకం అండి ఇది. లోకం. చెప్పాను మాట్లాడాను, నా కుమారుని ద్వారా మాట్లాడాను, అయినా ఈ లోకం వినలేదు. అందుకనే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయములో చెబుతున్నాడు, చేతులెత్తేసి మాట్లాడుతున్నాడు. చెప్పాను కానీ ఈ ప్రజలు వింటలేదు. అందుకనే చనిపోతే నరకానికి జారిపోతుంది ప్రేమైన వాళ్ళారు. ఈ లోకం నరకానికి వెళ్ళిపోతుంది. మారు మనసు పొందాలి, మారు మనసు పొంది తిరగాలి. చివరిగా చూడండి ఒక మాట, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. మరణమునందును బట్టి నేను సంతోషించేవాడని కాదు, కావున మీరు మనస్సు త్రిప్పుకొని. చూసారండి ఏమంటున్నాడు? ఎవరి వైపు అండి? ఇప్పటి వరకు లోకం వైపు మనసు తిరిగి ఉంది. రంగుల ప్రపంచం, అబ్బబ్బబ్బబ్బా, క్లబ్లు పబ్బులు, ఎంజాయ్. ఇటు తిరిగి ఇవే కదండి, ఇటు చూసిన ఇదే కదండి. యువత చెడిపోతుంది, పెద్దవారు చెడిపోతున్నారు. ఏమండి, ఏంటండి ఈ లోకం ఎటు వెళ్ళిపోతుందండి? చూస్తుంటే భయానక స్థితిలోకి వెళ్ళిపోతుంది. లోకం వైపు తిరిగారు కదా ఇప్పటి వరకు, ఒక్కసారి యూటర్న్ తీసుకోండి. యూటర్న్, నా వైపుకు తిరిగి అన్నట్టు చూసి ఒక్కసారి మనస్సును త్రిప్పుకొని, ఎవరి వైపుకు తెలుసా? దేవుని వైపుకు త్రిప్పుకోండి. అప్పుడు మీరు బ్రతుకుతారు. ఎక్కడ తెలుసా? పరలోకంలో. ప్రియమైన వాళ్ళారు, మనసును మార్చుకోవాలి, బ్రతుకులు మార్చుకోవాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే యేసును పంపించాడండి. ఆయన మాటలు సమాజాన్ని కదిలించాయి. ఎవరు చెప్పని విధంగా, ఏ సంఘ సంస్కర్త ఇంతవరకు చెప్పని విధంగా ఆయన మాటలు ప్రపంచాన్ని అలుముకున్నాయి. ఎవరు ఎన్నడూ ఎప్పుడు మాటలాడలేని మాటలు యేసుక్రీస్తు మాట్లాడాడు ప్రేమైన వాళ్ళారు. అందుకనేనండి ప్రపంచం ఖండాంతరాలు ఖండాలు దాటేసిన ఆయన మాటలు ఇంకా పెరుగుతూనే ఉన్నారు క్రైస్తవ్యం. ఎందుకో తెలుసా? అందులో జీవం ఉందన్నమాట. ఆ మాటల్లో జీవం. మనిషిని ఎలాంటి వాడినైనా కరగదీసే మాటలు ఉన్నాయి, ఎలాంటి వాడినైనా నిలబెట్టేస్తాడు. ఎందుకంటే బ్రతుకును మార్చుకోమంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. బ్రతుకును మార్చుకోమని పుస్తకం ఏముంది చెప్పండి? తన జీవితాన్ని దేవునిలో కట్టుకోమని చెప్పే పుస్తకం ఏముంది చెప్పండి? ప్రేమైన ఒక్క బైబిల్ తప్ప. ఆలోచించండి. మరిన్ని సంగతులు సోదరులు ఉదయ్ గారి ద్వారా విందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడిని మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన తండ్రి, మా జీవితాలను మార్చుకోవటానికి, పాపముల నుండి బయటపడడానికి నాయన ఎన్నో మాటలు చదివించారు నాయన.
ఆఖరికి మీ కుమారుని పంపించారు, అయినా ఈ లోకం వినలేదు నాయన. తండ్రి, మేమైనా కానీ నాయన కొద్ది మందిగా నాయన ఈ సమాజాన్ని మార్చడానికి, ఈ సమాజాన్ని నాయన మీ వైపు తిరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు తోడుగా నడిపించండి నాయన. మరి చెబుతున్న ముఖ్య వాక్యోపదేశకులుగా చెబుతున్నటువంటి నాయన మరి సోదరుల ఉదయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మరిన్ని మాటలు నాయన తన నోట నుండి వినిపించమని, మేము నేర్చుకునేలాగా కృప చూపించమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన చున్నాము తండ్రి. ఆమేన్.